ఆదిలాబాద్ జిల్లాలో వైద్యంతో నిమిత్తం లేని ఓ గ్రామంలో ఆరోగ్యవంతులు జీవిస్తున్నారు. అల్లనేరేడి వృక్షాలు బీపీ, షుగర్, క్యాన్సర్ రోగాలు ఆ గ్రామస్తుల దరి చేరనీయడం లేదు. అల్లనేరేడి పండ్లు, చెట్ల నుంచి వీస్తున్న గాలులతో సహజ సిద్ధంగా అరుదైన చికిత్స పొందుతున్నారు. 40 ఏళ్లుగా ఆయుర్వేద వృక్షాలతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఆ గ్రామస్తులు. ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్, షుగర్, బీపీ రోగాలేవి జాతర్ల గ్రామం దరి చేరవు. బజార్ హత్నూర్ మండలంలోని జాతర్ల ఆయుర్వేదిక్ విలేజ్ గా మారుతోంది. సహజ సిద్ధమైన ప్రకృతికి కేర్ ఆఫ్ గా ఉన్న అల్లనేరేడు పండ్ల చెట్లు ఇక్కడ విస్తృతంగా ఉన్నాయి. ఈ గ్రామంలో 250 కుటుంబాలతో 1500 మంది జనాభా జీవిస్తున్నారు. జాతర్ల గ్రామస్తులు షుగర్, బీపీ, చర్మ వ్యాధులు, కిడ్నీ సంబంధిత రోగాలకు దూరంగా ఉన్నారు. వైద్య చికిత్స లేకుండా అత్యధిక మంది దైనందిక జీవనం కొనసాగిస్తున్నారు. వివిధ క్యాన్సర్ వ్యాధులకు వనమూలికలతో చికిత్సకు అడవుల జిల్లా ఆదిలాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యమవుతున్న వనమూలికల చెట్లతో క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్స అందిస్తున్నారు. 1983 ప్రాంతంలో ఆదివాసీ తెగకు చెందిన తుకారాం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ టైంలోనే ఏజెన్సీ గ్రామాల్లో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించారు. ప్రస్తుతం జాతర్ల గ్రామంలో 300కు పైగా అల్లనేరేడు వృక్షాలున్నాయి. ఇక్కడ రోగాలు 5% లోపు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజు అల్లనేరేడు పండ్లను తింటున్న జాతర్ల వాసులు కిడ్నీ సమస్యలు, షుగర్, బీపీతో బాధపడరు. అల్లనేరేడు మే నెలలో పూత పూసి జూన్ నెలలో పండ్లు కాస్తాయి. వీటి కిలో ధర 150 నుంచి 250 రూపాయల వరకు పలుకుతోంది. ఇక్కడ నుండి ఏ ప్రాంతానికి అల్లనేరేడు పండ్లను ఎగుమతి చేయడం లేదు. ఈ అల్లనేరేడు పండ్లు అప్పుడున్న ఏపీఓ మడవి తుకారాం గారు మా ఊర్లో చాలా రకాల పండ్ల మొక్కలు సప్లై చేస్తూ ఈ మొక్కను మాత్రం ప్రతి ఇంట్లో పెట్టమని ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈనాటి దీన్ని కాపాడుకున్న తర్వాత దాన్ని ప్రత్యేకతలు కూడా అప్పుడే ఆయన కొంత వివరించి చెప్పడం జరిగింది. షుగర్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు కిడ్నీలో రాళ్లున్నా కూడా తగ్గుతుంది, బాడీలో హీట్ ఉన్న దాన్ని కూడా పనిచేస్తుందని కూడా చాలా సందర్భంలో ఈ విషయం కూడా మాకు అవగతమైనది. మా ఇంటికి ఒకటి అల్లనేరేడు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పండు తింటున్నాం సీజన్లో. ఏ సీజన్ అంటే మళ్ళీ మెరుగు ముంగట వస్తుంది. ఇంకా మళ్ళీ వేరే విలేజ్ తీసుకుపోతారు ఇక్కడ నుంచి. ఈ చెట్టుతోటి బాగా లాభం ఉంటుంది. అంటే షుగర్ రాదు, బీపీ, దానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ నిరల్ చెట్టు షుగర్కి, మంచికి, బీపీకి అని అందరికీ మేము ఊళ్ళో కొత్త వాళ్ళ ఇస్తే వాళ్ళ షుగర్ పంపిస్తాం. అందరూ వచ్చి తింటారు. ఇక్కడ గ్రామంలో అల్లనేరేడుతో పాటు జామ, ఎలిక, సీతాఫలాలు అధికంగా కనిపిస్తాయి. చెట్లను నరికితే గ్రామంలో భారీ జరిమానా విధించడంతో పాటు అటవీ శాఖకు సమాచారం అందిస్తారు గ్రామ కమిటీ సభ్యులు. వేసవి సెలవులతో పాటు ఇతర పండుగల సమయాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని చుట్టాలు ఈ విలేజ్ కు వస్తుంటారు. అల్లనేరేడు చెట్ల నుంచి వీస్తున్న గాలులు పీల్చడం, పండ్లు భుజించడంతో ఇక్కడికి రోగాలు రావడం లేదనే అభిప్రాయం నెలకొంది. ఈ ప్రాంతంలో ఎత్తైన కొండల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు కింది ప్రాంతాల్లోకి చేరుతుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న అల్లనేరేడు చెట్లకు వరద నీరు అందడంతో ఆరోగ్య గ్రామంగా ఉందని భావిస్తున్నారు జాతర్ల గ్రామస్తులు. లాభం ఏమంటే శరీరానికి మంచిగా ఉంటది. షుగర్ అనుకో, బీపీ అనుకో, ఏదైనా అనుకో మంచిగా ఉంటారు అనుకుని తీసుకొచ్చి పెట్టినాను. పండ్లు తిన్నామా అప్పటి సంది తక్కువ అవుతుంది. వేరే వాళ్ళు కూడా వచ్చి తీసుకుపోతారు. అమ్మేది లేదు, ఏమీ లేదు, వచ్చిన వాళ్ళుగా తీసుకుపోండి. మా ఊళ్ళో ప్రతి ఇంటింటికి ఒక చెట్టు ఉంది, అల్లనేరేడు చెట్టు. అవి పండ్లు బీపీ, షుగర్ కోసం ఎక్కువ తింటారు. మా చుట్టాలు కూడా తీసుకెళ్తారు. కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుందని ఎక్కువగా తింటారు. ఇక మేము కూడా తింటాము, పిల్లలు తింటారు. మా ఊళ్ళో ఇంటింటికి ఒక చెట్టు కంపల్సరీ ఉంది. 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇవి. ఇక ఇప్పుడు అవే కంటిన్యూ అవి పండ్లను ఇస్తున్నాయి, అవి తింటున్నారు. వనమూలికల చెట్లతో జాతర్ల గ్రామం ఆయుర్వేదిక్ విలేజ్ గా వర్ధిల్లుతోంది. సత్ఫలితాలు ఇస్తున్న అల్లనేరేడు పండ్ల మొక్కల పెంపకం విస్తృతంగా చేపట్టాలని అంటున్నారు.